శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 7వ పాదం 9/7/20. మాటల చుట్టం కాళిదాస్. పత్రికా రచయితలలో కొందరు తప్ప మిగిలిన జనంలో అనేకులు పత్రికా రచయితలను గౌరవంగానే చూస్తారు. ఒకటి మాత్రం నిజం, ఇతర అన్ని వృత్తుల్లో లాగానే పత్రికా రచన వృత్తిలో కూడా చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, కూసేవాళ్ళు, మేసేవాళ్ళు ఉంటారు. దుర్లక్షణం తామరలాగా పవు, కానీ పత్రికలలో రాసే వాళ్ళందరూ ఒకే జాతి. రాజతం అనే సమాన ధర్మం వలన ఒకే జాతి ఇంతవరకు ఒప్పుకుంటే చేసే పత్రికా రచయిత గౌరవప్రదం. మిగతా పత్రికా రచయితలు తమ ప్రాధాన్యం తాము చూసుకుంటారు. ఇప్పుడు పత్రికా కార్యాలయంలో పనిచేసే వాళ్ళంతా పత్రికా రచయితలు. మినహాయింపులుంటాయి, బాగుండేవి, బాగుండవు. ఎన్నడూ 1947 ప్రాంతంలో మద్రాసులో నా ఉద్యోగం. ఆంధ్రపత్రికలు, దాని పక్కనే ఆనందవాణి అనే వారపత్రిక కార్యాలయం. దాని సంపాదకుడు ఉప్పలూరి కాళిదాస్. పరిచయమైన రోజున ఆయన మెడ వరకు గుండీలు ఉన్న కోటు, లాగు, షూస్, చేతిలో ఒక తోలు సంచి, మందుల కంపెనీ ప్రతినిధులు పట్టుకు తిరిగే తరచూ నిండు నవ్వుగా చిరునవ్వుగా మారిపోయే తీవ్ర ముఖం. అప్పట్లో చూసిన ఆ ముఖమే అదే ఆంగిక ఆహార్యాలు 48 వరకు చూస్తూనే ఉన్నాం. 1947లో ఆయన ఇంకా చేయాల్సిన అనేక పనులు ఉండే. 1995లో అలాగే అనేకము. ఇటీవల కాలంలో గోల్కొండ చౌరస్తా పనులు, అనేక చౌరస్తా, హైదరాబాద్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేసినాను అన్నారు. ఆ కార్యాలయంలో రోజు కూర్చునేవారు. యార్లగడ్డ ఆంజనేయులు అని విన్నారు. నేను మధ్య మధ్య వెళ్తూ ఉండాలి. నాకు ఏదో పురస్కారం రాబోతోందని కూడా కాళిదాసు చెప్పి, కానీ ఆంజనేయులు ముందుగా చనిపోయారు. ఆ పైన కాళిదాసు పోయారు. కాళిదాసు తలబట్టే పనులు కొన్ని నెరవేరిన, ఎన్నో మిగిలిపోతూ ఉండే. 80 ఏళ్ల వయస్సు చాలు. వయస్సు కలిసి రాందే ఏమైనా ప్రతి సందర్భానికి తగిన శబ్దజాలం ఆయనకు కంఠస్థ అయి ఉండే. అనుచిత శబ్దం ఆయన నోట వెలువడదు. జీవిత నాటకంలో తన మాటలుగా వ్రాసి బట్టి పెట్టేవాడని నేను అర్థం లేదు, కానీ సంభాషణ రసికుడు. సాధారణంగా ఆయన మాటలు ఇంగ్లీషుని తెలుగులో వ్రాస్తున్నాను కాబట్టి తెలుగు పర్యాయాలు ఉపయోగిస్తున్నా. ఆనందవాణి ఒక పత్రిక బాగానే ఉండే. వార్షిక సంచిక మరీ బాగుండే. బోలెడు వాణిజ్య ప్రకటనలు ఉండే. విప్లవ రచయితలు అక్కడ పనిచేశారు. నాకు కాళిదాసులో మాట్లాడటం సరదా. కాళిదాసు గారికి విప్లవ రచయితల భావాలు ఉన్నాయా? విప్లవ రచయితలు కాళిదాసు గారి భావాలను విప్లవాత్మకంగా అనుసరించారా? ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆయన నవ్వేవారు. ఏదేమైనా అది ఆయన ప్రత్యేకతో, విప్లవ రచయితల ప్రత్యేకతో తెలియదు. విప్లవ రచయితలకు తరచు డబ్బులు అవసరమయ్యే. వరి నీ దొంప తెగ, ఆయన ఎంత మాట అడిగావేమిటి అని మా ముక్కు శర్మ, పివిఆర్ శర్మ నన్ను అభినందించాడు. నాకు తెలిసిన సాంఘిక మర్యాదలు చాలా భిన్నం లేదు. సరిగా ఏ కాలంలో అడిగానో చెప్పలేను, కానీ ఒక మహావిప్లవ రచయిత కాళిదాసు గారు మెచ్చే ఒక చోట పనిచేస్తూ కుల నేస్తాలు పేరు చెప్పి ఒక యువతిని ఆకర్షించి ఆ సంగతి ప్రస్తావించగా కాళిదాసు గారు, నీకు సంఘం పట్ల కూడా ప్రూఫ్ రీడర్ దృష్టి ఉంది అన్నారు. అంత దూరం దేనికి? నేను ప్రచురణార్హమైగా వార్తగా దిద్దుబాటు కానీ గ్రామీణ వార్తను అని చెప్పుకుంటూ ఉండే. 1951 ప్రాంతం గుంటూరులో స్వామి సీతారాం బృందం
ఆంధ్ర రాష్ట్రం కోసం ఉపవాస దీక్ష పట్ట అక్కడికి వచ్చాడు కాళిదాస్. ఇక్కడ విలేకరులు చాలులే సంపాదకుడు రావటం దేనికి అని అడిగా. నిజానికి ఆయన ఎవరో పెద్ద నాయకుడు పంపగా వచ్చి ప్రస్తుతం మీరు లేను, ఎవరి మాటలో చెప్పుకునే వాళ్ళవే అన్నారు. ఆ రీత్యా విలేకరికి సంపాదకుడికి తేడా లేకపోయిందని మీరు సంతోషించాలంటాడు కాళిదాసు. కాళిదాసు బాగా చదువుకున్నవాడనేది అలా ఉంచండి. ఆయనకు దేశంలో పలువురు పెద్దలతో సాన్నిహిత్యం ఉండే. పెద్ద మాట కచేరీలు చేసేవాడు కాదు, కానీ ఒకటి రెండు మాటలు హాయి గొల్పేటట్లు హితకరంగా మాట్లాడేవాడు. ఆయనకు ఎట్లా తాతగారు చెప్పలేను, కానీ రాజప్రతినిధి కార్యవర్గంలో పనిచేసే అప్పటి కేంద్ర మంది అందం సార్ బిఎస్ శర్మ ఆయనకు పాతగా. శర్మ గారు పెద్ద మనిషి అనే పేరు. నేను ఏనాడు కాళిదాసు ఆయన కుటుంబ విశేషాలేమి అడగల, ఆయన చెప్పను లేదు. నా కుటుంబ విశేషాలు ఆయన ఏనాడు అడగల. అదొక విచిత్ర స్నేహం, ఒక విశేషం. కాళిదాసు గారు తండ్రి రమణయ్య గారు విజయనగరం సంస్థాన మేనేజర్. ఒక సందర్భంలో మహారాజా వారు గొప్ప చిక్కుల్లో పడ్డాడు. ఇక చెరసాలలో పడక తప్పదనే దుస్థితి. ఆ నేరాన్ని తన నెత్తిన వేసుకొని రమణయ్య గారు చెరసాలకు వెళ్ళారంటే ఇంత. దానివల్ల రమణయ్య గారికి లబ్ధేం రాలేదు, కేవలం స్వామి భక్తి పరాయణుడు. కాళిదాసుకు పెద్ద ఆస్తి పలుకుబడి ఏమీ లేదు, పలుకుబడి మాత్రం దండిగా. అందువల్లే ఆనందవాణిని వారం ప్రచురింపలేకపోయినా ఒక ప్రత్యేక సంచిక ఏదో ఒకనాడు ప్రచురి వాణిజ్య ప్రకటనలు తెచ్చుకోగలిగేవాడు. పేరు కూడా తెచ్చుకోగలిగా. కానీ వేరెవ్వరినీ ఆయనలాగా బతకండి అని అనను. 1953 ప్రాంతం వివేగిరి కార్మికమని ఆయనతో మాట్లాడటానికి వెళ్ళడా అక్కడ సాక్షాత్కరించాడు కాళిదాస్. మరికొన్నాళ్ళు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దగ్గర కలబడు. రాధాకృష్ణన్ గారికి నాటు కబుర్లు ఇష్టం. గొప్ప మాటలు విని కళ్ళ పసిపిల్లలతో ఆడుకుంటే తప్ప బుర్ర చల్లబడు. రాధాకృష్ణన్ గారితో మాట్లాడి కాళిదాసు వెళ్ళి ఉంటాడు కదూ. కొద్ది రోజుల తర్వాత పండిత హృదయనాథ కుంజరు సందర్శించబోయి. అక్కడ కాళిదాసు. ఇదే వరుసతో చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ బొంబాయిలో కార్యనిర్వాహక డైరెక్టర్ నారాయణ ప్రసాద్ గారితో మాట్లాడదాం అక్కడికి వచ్చారు. ఆ మర్నాడు ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ స్వామి నాయుడు వద్ద కూడా ఆయన కలిసి. గిరిగారి భార్య శ్రీ సరస్వతి ఢిల్లీ నుంచి విమానంలో ఉల్లిగడ్డలు తెచ్చిందనే వార్త విమానాశ్రయంలో గోళీలలాగా దొరికిపోయిన వారు. దేశంలో పలువురికి వింత కలిగించి నాకు కలిగించడం. ఆమె మాతృమూర్తి బహు సంతానవతి. ఉల్లిగడ్డలు తీసుకురాక మెషిన్ సామగ్రి తెస్తుందా? తప్పేంటి? ఏమిటో మన నమ్మకాలు విడ్డూరమై. కాళిదాసు భావం కూడా శ్రీమతి గిరి ఉల్లిగడ్డలు వగైరా కూరగాయలు తెచ్చుకోవడం సమంజసమే అని. గిరిగారు రాష్ట్రపతి ఒక పర్యాయం ఢిల్లీ నుంచి మద్రాసుకు వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన ఎన్నికపై వచ్చిన దావాలో గెలిచాడనుకోండి. మొత్తానికి ఎక్స్ప్రెస్లో ఏదో వ్రాశాను. గిరిగారు రైల్లో వెళ్తున్నాడయ్యా, వీలైతే వెళ్ళి చూడని ఆ న్యూస్ ఎడిటర్ రంగస్వామి పొలమాయించారు. కానీ రైల్లోకి ప్రవేశం ఎట్లా సాధ్యం? నాకే దూరే సందులేదు. నా వెంట ఒక ఫోటోగ్రాఫర్, పళ్ళు పూలమాలలు తీసుకొని ఒక గుమస్తా, జగన్మోహనం రామారావు. గుమాస్తాలంటే రంగస్వామికి ఇష్టం. రైలు స్టేషన్కి వెళ్ళేసరికి గిరిగారు కనబడ్డారు. ఎరిగిన వాడే మాట్లాడుకొని అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాళిదాసు. రైల్లోకి తీసుకెళ్ళారు. గిరిగారు తనకు వేసే పూలమాల సరస్వతికి వేయండి అన్నారు. సరస్వతమ్మ గారు తనకు వేసే పూలమాలు కుమారుడు శంకర్కు వేయమని. సికింద్రాబాదులో రాజగోపాలాచారి మనవరాలు నివాసం. అంటే కృష్ణస్వామి కుమార్. నాకు కృష్ణస్వామి హిందూ పత్రికలో పనిచేయ కూతురు ఇంట్లోనే ఉండేవాడు.
ఏదో సందర్భంలో కృష్ణస్వామిని పలకరించటానికి వెళ్ళి కాసేపటికి కాళిదాసు కూడా వచ్చారు. అంతే, కృష్ణస్వామి నాతో మాట్లాడి కాళిదాసుతో వాక్ సమాధిలో పడిపోయారు. వారి సంభాషణలో అస్సలు ముచ్చట ఏమిటంటే, రేపో మాపో కాళిదాసు ఎట్లాగో మద్రాసు వెళ్తాడు కదా, వెళ్ళి రాజాజీని కలిసి కృష్ణస్వామి వచ్చి 1-2 రోజులు ఉండి మాట్లాడి వెళ్తాడని చెప్ప. ఏ 1-2 రోజులు రాజాజీకి అనుకూలము కాళిదాసు తీర్చుకు రావాలి. పత్రికా రచయితలమే చాలా భావాలను విశేషాలను వికృతీకరిస్తూ ఉంటాం, ఒక్కొక్కప్పుడు వికసింపచేస్తూ కూడా ఉంటాం. కానీ కాళిదాసు పాత భావాన్ని కొత్త పద్ధతిలో చెప్పే ప్రజ్ఞ ఉంది. పత్రికా రచయితలకు ఇలాంటి మనుషులతో పరిచయం అవసరం. వార్త చెప్పేవాడు భాషను కూడా చెప్పగలిగిన వాడు అవసరం. మా ఇంటికి ఒక ఆయన వచ్చి తన బడికి ఎవరో పీఠాధిపతి వస్తున్నాడని ఆయనకు సన్మానం చేయటానికి విద్యార్థులు తలా రూపాయి తీసుకురమ్మన్నానని చెప్తున్నారు. కాళిదాసు అక్కడే ఉన్నాడు. మీరు సంప్రదాయ ప్రియులు, అమాయకత్వాన్ని మహాజ్ఞానంగా మార్చేస్తున్నారు. అభినందించాడు కాళిదాసు. కనకం నుంచి భాగ్యాన్ని. మెదవాడలో నేను స్వతంత్ర పత్రికా రచయితగా 6 ఏళ్ళు పనిచేసి 5 ఏళ్ళు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. అంటే అది ఏడాదో ఏనాడు ఒక నాడీ గ్రంథంలో నన్ను గురించి స్వతంత్రాక్ష సమానకే అని వ్రాసి ఉంది. స్వతంత్రాక్ష అనకూడదా, స్వతంత్రుడికి సమానుడు అని వ్రాయటం దేనికో. ఏమైనప్పటికీ స్వతంత్రంగా బతకటం వల్ల ఈ 5 ఏళ్ళు నాకు చాలా ప్రియమైన. నా పైన మరి 6 ఏళ్ళు సేవకావృత్తి చేసినప్పటికీ స్వతంత్రంగా బతకటం వల్ల 5 ఏళ్ళు నాకు చాలా ప్రియమయ్యాయి. ఆ పైన మరి 6 ఏళ్ళు సేవకావృత్తి చేసిన, అలాగే స్వతంత్రం కొంత నిలుపుకోగలిగే. కానీ సేవకుడుగా ఎక్కువ విశేషాలు సంపాదించాలి. స్వతంత్రం వల్ల క్రమశిక్షణ చెడుతుందా, పరతంత్రం వల్ల క్రమశిక్షణ చెడుతుందా? స్వతంత్రం వల్ల అప్పుడప్పుడు భోజనానికి ఇబ్బంది కలగచ్చు, కానీ వాస్తవానికి స్వాతంత్రమే మనిషి జీవితంలో గొప్పది. ఉద్యోగం చేయటం అంటే స్వాతంత్రాన్ని అమ్ముకోవటమేగా. పత్రికలలో ఉద్యోగాలున్నాయి అనే వ్యాపార ప్రకటనలు చూసినప్పుడల్లా స్వాతంత్రాన్ని కొంటామనే ధర్మమే స్ఫురిస్తుంది. అయితే మన దేశంలో స్వాతంత్రాన్ని ఎంత కమ్మాలో ఎంత కొనాలో తెలిసినవాడు తక్కువ. నా అనుభవం ఏమిటంటే, స్వాతంత్రాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నాను, ఇతరుల స్వాతంత్రాన్ని ఎక్కువ ధరకు అమ్మించి పెట్టారు. తెలుగు భాషలో ఇలాంటి భావాలు వచ్చి పడవచ్చు. ఏదేమైనా బెదవాడలో నేను ఎంతగా సాహితీ కూలివాడిగా పనిచేసినా హాయిగానే గడిచి, హాయి ఎవరికి వాడు పరమకూర్చుకోవలసిన మానసిక స్థితి. చాలా వరకు డబ్బుతో లభించే హాయి చాలా కృతకమై, నా హాయిని చూసి కూడా అసూయపడిన వాళ్ళు ఉన్నారు. తమిళంలో ఒక సామెత, వాడి వద్ద సాంబారు ఉల్లి వేళ్ళు ఉన్నాయి, అంటే ఉల్లిపాయలలోంచి ఉల్లిగడ్డను వేయగా మిగిలిన వేళ్ళే ఉంటాయి, వాటిని తెచ్చుకున్నట్టవాడు. వాటికి పేదవాడు సాంబారులో వేసుకుంటారు. అటువంటి ఉల్లి వేళ్ళున్న వాడిని చూసి వీళ్ళు కూడా అసూయపడేవాడు. కానీ నన్ను చిన్నప్పుడు పెంచినామె పేరు అనసూయ, అందువల్ల బతికిపోతున్నా. నాకు అసూయ మాత్రం లేదు. నన్ను చూసి అసూయపడాల్సిన గతి ఎవరికి పట్టదు కూడా. పెద్దతనానికి చిన్నతనానికి ఉన్న అనుబంధం వల్ల బెదవాడ నుంచి వచ్చేస్తే చిన్ననాడు కనిపించ సికింద్రాబాద్ నివసిస్తే బాగుంటుందని కలలు గంటున్నట్లుగా ఊహలలో కొన్ని రోజులు గడిపి, ఇక సికింద్రాబాద్ నుంచి వేరే ఊరికి కదల రాదని కూడా అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల ప్రయత్నాలు జరుగుతాయి. నాటకాలు, నాట్యాలు, శబ్ద చర్చలు వగైరా రాష్ట్రంలో చాలా చోట్ల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు అయ్యాక హైదరాబాద్ ప్రపంచ మహాసభలు జరిగాయి.
ఆ మహాసభలకు నన్ను కూడా పంపించి వేశాడు. అప్పటి సమాచార డెప్యూటీ డైరెక్టర్ పర్వతాల భండారు. అంతే, నా చోటుకు నేను వచ్చేశాను. అయితే బెదవాడలో నేను చూడాల్సిన విశేషాలు అదే జీవితంలో తమాష. ఏది పూర్తిగా చూడం, పూర్తిగా తెలుసుకో, పూర్తిగా చెప్పరు, పూర్తిగా వినం కూడా. బెదవాడలో ఇంతకాలం ఉన్నానే ఒక్కనాడు కూడా గంపలగూడెం కుమారరాజా వారి గురించి తెలుసుకొనలేదేమి. ఆయన గొప్ప దేశభక్తుడు, కవి, సాహిత్య ప్రేమి. అంటే దేశాన్ని, రాష్ట్రాన్ని, మానవతను ప్రేమించినవాడు. ఆయన కుమారుడు విశ్వనాథరావు ఇటీవల ఆయన జీవిత కథ ప్రచురించి కృతజ్ఞుల విశ్వనాథ గారు, రావు గారు దేశభక్తులు చెప్పుకునే మురిసిపోయే కొన్ని సంఘటనలు పేర్కొనాలి. కుమారరాజా వారు కొన్ని పనులు దాదాపు లీలలుగా చేశారు. ఒక పర్యాయం రైతుల సమస్యపై బ్రిటిష్ గవర్నర్ ఏదో విజ్ఞాపన అందజేయటానికి కుమారరాజా అనుమతి సంపాదించారు. అది ఆ రోజుల్లో గొప్ప. పక్కన ఎవరో రావు సాహెబో, రావు బహదూరో, దివాన్ బహదూరో ఉండాలి. పరిచయాలు, సిఫార్సులు వేసుకొని బెదవాడ నుంచి మద్రాసు కాలినడకన ప్రయాణం చెయ్యాలనుకున్నాడు. దాదాపు 10 రోజుల యాత్ర. దోవ పొడవున దేశభక్తి ప్రచారం చేసుకుంటూ నడిచారు. గవర్నర్ గారి పిలుపు పొంది వెళుతున్నాడు కాబట్టి ఎవరు అడ్డుకోవటానికి వీలు. అది ఆయన సమయానుకూలంగా ఆలోచించగల. దానికి దేశభక్తి తోడై మరొకరి ముచ్చట కూడా నా మనస్సులో లేదు, కానీ శ్రద్ధ పట్టల. మఠం బాలసుబ్రహ్మణ్యం గుప్తా అని దేశభక్తుడు ఉండేవాడు, హాస్యప్రియుడు. అంత పోలీసు దౌర్జన్యం కాలంలో ఆయన హాయిగా ప్రతి సన్నివేశం చమత్కారం, హాస్యం చెంది ప్రజలను, పోలీసులను కూడా అలరించారు. చదువురాని కాంగ్రెస్ వాళ్లకు రుచించేది కాదు, కానీ ఆయన మాత్రం తన చమత్కారాలు ఏనాడు వదలల. స్వతంత్ర భారతంలో ఆయన మంత్రి అయితే రోజు నవ్వుకోవడానికి ఒక పీరియడ్ కేటాయించేవారు. ఇప్పుడు మనం నవ్వుకోవడం లేదు, నవ్వుల పాలవుతాం. మన దేశంలో పెద్దలపై చమత్కారాలు విసరరాదు. దీన్ని బట్టి మన పెద్దల సంస్కారం ఏమిటో తేలుతోంది. ఒక పర్యాయం కాశీనాథుని నాగేశ్వరరావు శైవుడు, మాడభూషి అనంతశయనం అయ్యంగారు వైష్ణవుడు కేంద్ర శాసనసభకు ఎన్నికై సన్మానోత్సవం జరుగుతారు. బాలసుబ్రహ్మణ్యం గుప్తకు ఈ శైవ వైష్ణవ సమ్మేళనం తమాషాగా అనిపించింది. అనంతశయనం అంటే వేరే ఏదో అర్థం అనుకుంటా ఏదో జోకేశాడు గుప్త. దాంతో పెద్దల కోపం వచ్చి ఎంతకు మఠం బాలసుబ్రహ్మణ్యం గుప్త చమత్కారాలు అనంత శయనం కట్టకపోయిన మఠంలో నిద్రపోయే అదృష్టం పట్టి బెదవాడలో ఉండగా తెలుసుకోవలసింది. అలాగే చుండూరు వెంకటరెడ్డి గారి వితరణ సిఆర్ రెడ్డి అనే రచయిత కానీ, కవి కానీ, కళాకారుడు కానీ ఉన్నాడా అని కొంత అత్యుక్తికి పాల్పడక తప్ప. కొన్ని వందల మందికి ధన సహాయం చేసేవాడు. ఆయన గురించి ఎప్పుడు రాయరు. బెదవాడ వదిలేటప్పుడు నా లోపాలే మనసులో మెసరసాగాయి. నేను భక్తుణ్ణి కాకపోయినా బెదవాడకు అధిదైవం కనక దుర్గమ్మని అక్కడి వారు అనుకోవడం ఎరిగిన విషయం. నేను పత్రికా రచయిత, ఎక్కడ ఉంటే అక్కడ వారిని భావాలు గౌరవించ. కానీ నాకు ఏనాడు కనకం లభించలేదు. నా పెద్దలు కూడా అదృష్టం కనకం కోసం అట్టే తంటాలు పడి. నా గురువు గణపతి ముని ఇలా రాసుకున్నారు: దాతు నార్జితమన్నం బహునేనేభ్య భూతేభ్య యత్కించిదార్జితం వా కళత్రపుత్రాన్వితోస్న. భూతతృప్తి చెయ్యటానికి, దేవతల తృప్తి కోసం కానీ నేనేం ఆర్జించాలి. ఏ కొంచెమో సంపాదిస్తే అది నా భార్యకు, సంతానానికి సరిపోదు. కానీ నేను అదృష్టాన్ని కాపాడుకునే తంటాలు పట్టం లేదు కాబట్టి హాయిగా బతుకుతా.
1932 సికింద్రాబాద్ అంకితమైపోయావు కదా, అక్కడ ఇల్లు ఉన్నదా అని ఒకరు అడిగా. అక్కడ ఇళ్ళు అనేకం ఉన్నాయి, కానీ నేను అక్కడ చదువుకోవడానికి వెళ్ళా. చదువు పూర్తయ్యే వరకు ఇల్లు కట్టుకోనని చెప్పుకున్నా. నాది దేన్ని పదిలం చేసుకునే బతకాదనే బతుకు కాదు, క్షమించ. మరి స్వవిషయాలు రాంభట్ట జగన్నాథ శాస్త్రి గారి జీవిత కథలు. ఆయన నేను మొక్కిన రాళ్ళన్నీ దేవతలైనాయి అని వ్రాసుకున్నాడు. నా పని అంతే. నా పత్రికా రచన జీవితంలో బెదవాడ ఒక ప్రత్యేక అధ్యాయం. నేను ఆలోచించుకొనగలను అని నిర్ణయించుకోవడానికి బెదవాళ్ళు నేను ఎక్స్ప్రెస్లో వ్రాసిన వ్రాతలే ఆధారం. 5 ఏళ్ళు బతిక, రుజువు బతిక. మరీ క్షణికవాదులని ప్రతి క్షణం బతికే కంటే దినదినం బతికానంటే బాగుండు. దినపత్రికలో వ్రాసేవాడిని దినవాదిని. బెదవాళ్ళు కనకం వదిలేసుకున్న భాగ్యానికి అంటే భాగ్యనగరానికి వెళ్ళి బెదవాడకు కృతజ్ఞుడిని. ప్రతి పత్రికా రచయిత తాను ఉన్న చోటుకు కృతజ్ఞుడు. మన తీరు ఇది. తమ పూర్వీకులందరూ గొప్పవాళ్ళని ఎంతో కోతలు కోసుకున్న జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక సాధన తీర్చిదిద్దుతున్న పెద్దలు మన దేశంలో చాలా తక్కువ. భక్తిని గురించి కవిత్వం వ్రాసిన వాళ్ళందరి భక్త కవులంట. అలాగే దేవుణ్ణి, దయ్యాన్ని మతం ప్రకారము, కులం ప్రకారము జాతర విగ్రహాలుగా కొలిచే సంస్కారం మాత్రమే చాలామంది దీన్ని ఆచారమని, సంప్రదాయమని, నియమమని, నిష్ఠ అని అంటుంది. తపస్సంప్రదాయం లేకుండా పోయి తపస్సు కోసం విధిగా అడవికే పోవడం, నాటకాలు, సినిమాలు, కావ్యాలు నేర్పిన విషయం. పోతూ మెడకో జపమాల, చేతిలో లెక్క కోసం జపమాల, ఒక చచ్చిన జింకతోలు, కొండకతో చచ్చిన పులితో, ఒక పంగలిక, కమండలం, పావుకో, ఇవేవి ఉండాలో మరిచిపోయా. మొత్తానికి ఇంత తపస్సంసారం కల్పించా. సాధన కోసం ఇంత లంపటం సృష్టించా. ఇవి కాక ముహూర్తాలు, పూజా సామగ్రి, నైవేద్య పదార్థాలు ఎన్నో. భగవంతుణ్ణి తలుచుకోవటం అంటే పెద్ద ఖర్చుతో కూడిన మనిషి రాబడి, పలుకుబడి కోసం చేసే కార్యక్రమాలన్నింటికి దేవుడికి అంటగట్ట. దేవుడికి కూడా ఉంపుడు గత్తెలు ఉన్నారంటే సంప్రదాయం అతిక్రమించినట్టు కాదా? దేవుడు పైరవీ చేస్తాడా? భక్తులే చెప్తా. నేను బోలెడు మంది పెద్దలను చూశాను. ఒక ఆయన ఎన్ని దావాలు ఎంతమంది పైన వేశాడో చెప్పలే. ఊ అంటే దావా, ఆ అంటే దా అనకపోయినా దావా తప్పదు, అన్నా దావా తప్పదు. కొడుకును దాచేసి వాటిని కోడలు అపహరించిందని పోలీసు కేసు పెట్టారు. వెళ్తే ఏమిటంటే ఆ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కానీ ఆ పెద్ద మనిషి మాటల్లోనే చెప్పాలంటే ఆయన ఎందరు బలవంతం చేసిన తాగలేదు, పీల్చలేదు. పరస్త్రీ పరాన్ముఖుడు, గుణనిధి. ఇంతంతలో సుగుణాలను చెప్పుకుంటా బాగానే. కానీ ఆ మాత్రం సుగుణాలు లేకపోయినంత మాత్రం ఏవగించుకోవటం దేనికయ్యా? కొడుం పీల్చడం పెద్దది, చుట్ట తాగటం కాదు. కుక్క తాగడం నవాబుగిరి, బీడీ పీల్చడం రౌడీత, సిగరెట్ కూడా అంతేగాని ఇది ఇంగ్లీషు విద్యకు నిదర్శనం. అలా ఈ సంఘంలో చాలా తప్పుడు నమ్మకాలు వ్యాపించి సంఘ శ్రేయస్సును విస్మరించి వ్యక్తి నిందకు ప్రాధాన్యం ఇచ్చారు సాంఘిక సంస్థ పెద్దలు. కొందరు కోపం ఒక ఆధ్యాత్మిక లౌకిక సాధనంగా అనుష్ఠిస్తూ అది అందరి పట్ల కోపం భలే మానవతి లెండి. చూశారా? శ్రీకృష్ణ కర్ణామృతం అనే కావ్యం, దీన్ని వ్రాసిన కవి చింతామణి జయతు అని ప్రారంభించారు. చింతామణికి విజయం కలుగుగా, ఆ పైన తన గురువు జయించుగా వగైరా శుభాకాంక్ష. చింతామణి అంటే అతని ఉంపుడు కత్తెని, ఆమెకు తన జీవిత సరళి ఏవబ్బాయి అతనికి ఆధ్యాత్మిక ప్రబోధం చేసిందని పండితులు చెప్పే కథ.
చాలా సందర్భాలు ఇలా ఉంపుడు కత్తెలకు ఉదాత్త బాధ్యతలు అంటగట్టి యోగ సాధన పట్ల వైముఖ్యం కలిగి ఇటువంటి కథలు సృష్టించారు. తేలిగ్గా మోక్షం చేరే మార్గం మనకు ప్రబోధం చేసే ఉంపుడు కత్తె కావాలి. నోరూరుతుంది కదా. వినీల ఆకాశాన్ని ధ్యేయ పదార్థంగా పెట్టుకొని జపం చేయటం చింతామణి విద్యాన్ని యోగ సాధనలో చెప్పిన పని. నీలపు చొక్కపై దృష్టిని కేంద్రీకరించి జపించిన యోగులున్న దాన్ని వదిలేసి నోరూరే కథలు చెప్తా. లంపటాలు లేకుండా తపస్సు చేయ పద్ధతులు చెప్పి అనుభవం కలవాళ్ళు కొందరు శుద్ధమైన ఉపాసన అన్న మెదవాళ్ళు ఉండగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఉపాసన మంత్ర విద్య గ్రంథం సమీక్షకు రచయిత తెనాలి వాసు. ఆ గ్రంథంలో 3-4 గంటలు చేసే కల్పం తప్ప నాకు తగుదైన చింతన పద్ధతి కనపడదు. నాకు సరిగా అర్థం కాలేదేమో. రచయితనే కనుక్కుంటే తెనాలి వెళ్ళి ఆయన నివాసాన్ని వెతికి పట్టాను. నా సందేహాలు ఆయనకు ఆయన కోపం వస్తే వచ్చింది. నా సందేహాలు తీర్చమని ఆయన కోపం ఉపాసన ప్రశాంతంగా సాగనందువల్ల కోపం వస్తుందే అని మరొక సందేహం వెళ్ళి నేను సమీక్షకుడిగా వచ్చానని గట్టిగా చెప్పే వరకు ఆయన తగ్గల. కోపం తగ్గినట్టు కానవచ్చినా ఏం చెప్పలేదు. ఈలోగా ఆ ఇంటిలో ఒక పెద్ద ఆవిడ నాకు కాఫీ ఇచ్చి నేను కోపగించుకోకుండా చేయి ఊపి అంతకు ఆయనకు పనికి వచ్చే మాట ఏది అనలేకపోయా. మంత్రాన్ని గురించి మాట్లాడనంద మరి పుస్తకం రాశాడే. ఇంతకు ఆయన పనికి వారి ఉపాసనా పద్ధతి ఎట్లాంటి వైఖరి పోషకం కాదు. పూర్వం శైవం గొప్ప, వైష్ణవం గొప్ప వగైరా వివాదాంశాలు శిఖబట్టు పట్టేవారు. ఆ ఉపాసనకు సంబంధించిన వివాదాలు అయ్యుండవు. శాస్త్రచర్చ ఆధ్యాత్మిక అనుభవం ఆధారం కాకుండా చేసుకున్న వివాదం. శాస్త్రచర్చ వల్ల ఆధ్యాత్మిక సిద్ధి కలగదు. ఉపాసన ద్వారానే న సంసిద్ధి విజిజ్ఞాసో కేవలం శాస్త్రచర్చయ ఉపాసనం వినా సిద్ధి నైవస్య. లోగడ తెనాలి వెళ్తే చెలివి గల మిత్రుడు కలిసేవారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి, దివి సుబ్బారావు. ఈ పర్యాయం ఎవరూ కాదు. అసలు చౌరస్తాలు ఆ చోటు పేరు తెలియదు కానీ అక్కడి నుంచి హోటలు, అక్కడికి నట ప్రముఖులు రచయితలు వచ్చారు. ఆ హోటల్కు ఒక పర్యాయం మాధవపెద్ది వెంకట్రామయ్య వస్తుంటే పులిపాటు వెంకటేశ్వర్ కర్ణుడు హోటల్కి ఎలా ఇస్లా వస్తాడు అన్నాడు హోటల్ యజమాని. ఆ మాటకు ఎంతో సంతోషించాడు హోటల్ యజమాని. నిజంగా కృష్ణదేవరాయల అవతారం అనుకున్న ఆ సన్నివేశం 20 ఏళ్ల పాత. అప్పట్లో నాటక కళా పరిషత్తు సభలు జరిగేవి. సిఎస్ఆర్ ఆంజనేయ, ఈలపాడు రఘురామయ్య బంద వస్తుంటే జనం పిచ్చివాళ్ల వెంటబడినట్టు పడ్డారు. ఎవరో చూసి కారులో ఎక్కించుకొని పులిపాటి వెంకటేశ్వర్లు ఇల్లు పులిపాటి వారి వీధిలో ఉండు. అదే వీధిలో మాధవపెద్ది వెంకట్రామయ్య కూడా. పులిపాటి నాకు నచ్చే కబుర్లు చెప్పగా కబుర్లు నేను విననైనా వినాలి, చెప్పనైనా చెప్ప. పులిపాటి పెద్ద రహస్యాలతో ధారాసిద్ధి కలిగిన తెలుగు భాష అతడి సొమ్ము. కానీ జీవితానికి అతడికి షష్టాష్టకమై. పూర్వం పెద్దలు బతికి ఉన్న కాలం 190 మంది మగ పురుషులు తిరిగిరాళ్ళు ఉండేవారు. అదో గొప్ప. ఇప్పుడు మనకు బతికే బరువు. ఉంపెటి కత్తి కూడా దేనికి. పులిపాటి వెంకటేశ్వరులు నటి రామతిలకం తిరిగిరా. ఆమె మంచి నగలు, మంచి చీరలు వగైరాలు కొలిపెట్టి, కానీ వాటిలో సగం పులిపాటికి భార్యకు చేరుతూ ఉండేది. ఏమైనప్పటికీ అతడి ఆస్తి కంటే నటనా ప్రతిభ చివరకది. అతడు రచయిత అయినట్టుంటే అతని భాషలో గల సాన్నిహిత్యం, చమత్కారంలో గల మచ్చిగా ఎంతగానో మనలను అలరించి. నిజానికి అతడి కుమారుడు అతడి కంటే ప్రతిభావం. మన సంఘంలో డబ్బు ఆస్తి లేదే ప్రతిభ కూడా రాణించి. ఓ కొడుకు రంగారావేన ఏదో చలనచిత్రంలో అభిమన్యుడిగా నటించాడు. మంచి నటు. పులిపాటికి ప్రభుత్వం 100 రూపాయలు పింఛనిచ్చింది.
అలాగే మాధవపెద్ది పింఛన్ కోసం దరఖాస్తు పెట్టి మాధవపెద్ది వెంకట్రామయ్య అంటే మాధవపెద్ది వెంకట్రామయ్యే అని వాళ్ళ స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వచ్చి ఖరారు చేసుకుపోయి ఆయన నటుడే కానీ మరొక ఇన్స్పెక్టర్ తేల్చుకుపోయి ఆయన వయసును ఒక రెవెన్యూ ఆఫీసర్ పరిశోధించి ఇవన్నీ సరిగా ఉన్నాయని ఒక పై అధికారి ఇన్స్పెక్టర్ సరిచూసిపోయారు. ఇవన్నీ అయ్యేసరికి ఏడాది దాటింది. అది కాల తీవ్రత తీవ్ర. ఒకనాడు పులిపాటి తన ఆవరణ గవని ముందు విచారగ్రస్తుడై కూర్చున్నాడు. ఒక స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య గారి ఇల్లెక్కడా అని అడిగాడు. దేనికి? పింఛన్ దరఖాస్తు పైన. ఇంకా నిర్ధారణే. ఆ సమయానికి వచ్చారు. వాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఇదే ఇల్లు, వీళ్ళు చూడండి అని పులిపాటి అతన్ని ప్రోత్సహించి పంపించాడు. మరేం లేదు. జ్ఞాపకపెట్టి బయటప్పుడు పడిపోతుంది. చుట్టూ బంధువులు కూర్చొని ఉన్న ప్రభుత్వానికి నెలకు 100 ఆదాయం. 25/11/1995 రేపు. ఇందులో హెడ్డింగ్ లేదు, రేపు చూద్దాం.